ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభవందనములు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవలెను అని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా తండ్రి, ప్రేమ గల నా ప్రభువా, ఈరోజు ఏ దినమున నా తండ్రి మరల నీకు వాక్యాన్ని మేము చదివిన నా తండ్రి, వాక్యం మర్మాలు సత్యాలను మాకు బయలుపరుచు బోధించిన నా ప్రభువా, ఇది నా తండ్రి క్రీస్తు యొక్క జనన విధానము నా తండ్రి మేము పూర్తిగా సంపూర్తిగా తెలుసుకునే భాగ్యం దయచే. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నారో, ఎవరెవరైతే నా తండ్రి నీ యొక్క పలుకులు ఆలకిస్తున్న, నీ యొక్క బోధనను ఆలకిస్తున్న వారికి జ్ఞానం కలగజేసిన నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని సరైన రీతిలో సరైన పద్ధతిలో అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగిన తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లోకములో ఉద్భవించిన ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక వంశము, ఒక వంశావళి అనేది ఉందన్నమాట. తాత ముత్తాత నుంచి ఒక చరిత్ర ఉంది ప్రతి ఒక్క మానవుడికి, కానీ ఆ చరిత్ర రాయబడలేదు. మనకి తాత ముత్తాతలు ఉన్నారు, ముత్తాతలుగా ఉన్నారు, ఇంకా ఉన్నారు, కానీ ఆ చరిత్రలు ఎవరు కూడా రాయబడలేదు. ఒక రాజు బాగా జీవించాడు, ఆయన యొక్క చరిత్రే ఉంటుంది, లేకపోతే ఆయన యొక్క నాన్నగారి చరిత్ర ఉంటుంది, అంతే. వాళ్ళ తాతగారి చరిత్ర బహుశా ఎక్కువ శాతం ఉండదు. అశోక రాజు ఇక రాజ్యాన్ని పరిపాలించాడు, ఆయన చరిత్ర మాత్రమే ఉంది. అలెగ్జాండర్ ఇక రాజ్యాన్ని పరిపాలించాడు, ఆయనకు చరిత్ర ఉంది. ఒక ప్రధాని ఒక దేశాన్ని పరిపాలించాడు, ఆయన యొక్క ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ యొక్క సంవత్సరంలో ఈయన పరిపాలించడం రాయబడదు, కానీ ఆయనకు చరిత్ర రాయబడదు ప్రియులారా. అట్లాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర పూర్తిగా రాయబడింది. తాత ముత్తాతల నుంచి సృష్టి ఆరంభం నుంచే కూడా ఆయన యొక్క చరిత్ర స్పష్టంగా క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడింది అన్నమాట. మనం ఈరోజు తెలుసుకునేటువంటి ఎవరి చరిత్ర అంటే క్రీస్తు ప్రభు యొక్క జన విధాన చరిత్ర అన్నమాట ప్రియులారా. ఇక బైబిల్ గ్రంథములు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానము రాయబడి ఉంది. ఆది మానవుల దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, అన్ని ప్రవక్తల దగ్గర నుంచి, అందరు రాజుల దగ్గర నుంచి ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క జనన విధానము వచ్చింది, ఏ విధంగా ఆయన యొక్క లోకములో ఉద్భవించాడు, ఏ సమయంలో ఆయన ఉద్భవించాడు, ఏ కాలంలో ఆయన ఉద్భవించాడని సమస్తం అంతే కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది అనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళుల గురించి రాయబడింది. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు యొక్క వంశావళి అని స్పష్టంగా రాయబడింది అన్నాడు ప్రియులారా. తర్వాత చివరగా వచ్చేసరికి ఈ లోకములు ఎన్ని శతాబ్దాల తారీఖు లోకంలో విధించాడు అనేది కూడా స్పష్టంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బాబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. అబ్రహాము తరంలో 14 తరాలు, యూదుల రాజు దావీదు మొదలుకొని యూదుల బాబులోని దగ్గర నుంచి 14 తరములు ఉన్నవి. బాబులోనికి కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే ఇక్కడ ఎన్ని 14 తరాలంటే 14 తరాలు అనమాట. అంటే 42 తరాలు అనమాట. 42 తరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకంలో ఉద్భవించాడు. 42 తరాల తర్వాత యేసుక్రీస్తు యొక్క తరము యొక్క లోకములకు వచ్చిందనమాట. 42 తరాల తర్వాత యేసుక్రీస్తు యొక్క తరము యొక్క లోకములో ప్రారంభమైందనమాట. ఒక తరం అంటే అది ఒక 100 సంవత్సరాలు ప్రియులారా. 14 తరాలంటే ఎన్ని సంవత్సరాలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక 14, ఇంకొక 14, ఇంకో 14, 42 తరాలు అనమాట. 42 తరాలు తర్వాతే యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క తరము ప్రారంభమైన. ఇది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడింది అనమాట. అందుకని
యేసుక్రీస్తు యొక్క జనన విధానము కూడా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా లోకం ఉదయించాడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరి గర్భము ద్వారా ఇక లోకం ఉదయించాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఇక లోకంలో ఉదయించాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా లోకంలో జన్మించాడు అనేది ఆయన యొక్క జనన విధానము స్పష్టంగా రాయబడింది అన్నమాట ప్రియులారా. కాబట్టి మనము ఆయన యొక్క జనన విధానం గురించి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడి నా తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క జన్మము, యేసుక్రీస్తు యొక్క జనన విధానము ఈ విధంగా ప్రారంభమైందన్నమాట. తల్లి అయిన మరియాకు యేసేపునకు ప్రదానం చేయబడింది. ప్రదానం అంటే ఇది ఒక ఎంగేజ్మెంట్ అనమాట. ప్రదానం అంటే వాళ్ళిద్దరూ చూసుకున్నారన్నమాట, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారన్నమాట. ఇష్టపడి మేము వివాహం చేసుకోవడానికి మేము ఇష్టపడుతున్నాము, మేము వివాహం చేసుకోవడానికి మా యొక్క తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతున్నారు, మేము వివాహం చేసుకోవడానికి మేము సిద్ధముగా ఉన్నామని ఒకరిని ఒకరు చూసుకుని తల్లిదండ్రులు అందరూ కూడా ఒప్పుకొని వారు వివాహాన్ని నిశ్చయించుకున్నారన్నమాట. వివాహం చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నారన్నమాట. ఈ యొక్క ప్రదానం చేయబడిన తర్వాతనే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము పొందిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ఈ యొక్క లోకములో ఒక పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందనమాట ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా జన్మించాడు ఇక లోకములో అంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించాడు. అందుకని ఇక్కడ మరి మరియను యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు గర్భమును కలిగించాడు అన్నమాట ప్రియులారా. ఎవరు గర్భము కలిగించాడు? పరిశుద్ధాత్మ దేవుడే. సృష్టికర్తే మరియకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలం ఇచ్చాడు అన్నమాట ప్రియులారా. మరి ప్రదానం చేయకముందు ఎందుకు ఇవ్వలేదు? ప్రదానం చేయకముందు ఎందుకు మరియా గర్భం ధరించలేదు? ప్రదానం చేయకముందు ఎందుకు మరియా మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం పొందలేదు అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ దేవుడు కూడా వారి యొక్క శ్వాసాన్ని చూస్తున్నాడు. యేసేపు యొక్క శ్వాసాన్ని, మరియా యొక్క శ్వాసాన్ని, మరియా యొక్క ధన్యత జీవితాన్ని, యేసేపు యొక్క ధన్యత జీవితాన్ని, యేసేపు యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మరియా యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆయన అక్కడ చూస్తున్నాడు. అందుకని దేవుడు మరియాకి ఏం చెప్పాడంటే నీవు ధన్యురాలు అన్నాడు. మానవులలో నువ్వు ఒక ధన్యురాలు అన్నాడు. ఎందుకంటే నువ్వు నేను చెప్పిన మాటలు నమ్మేవు అన్నాడు. ఇక్కడ మనిషి అవతారం అయితే మరియా రక్తమాంసంలో ధరించిన మరియాకు ధన్యురాలని ప్రభు ఎందుకు చెప్పాడంటే ఆమె ప్రభువుని విశ్వసించిందనమాట, ఆమె ప్రభువుని నమ్మిందనమాట, ఆమె సృష్టికర్తను నమ్మి. అందుకని ప్రదానం చేయబడిన తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు అన్నాడు ప్రియులారా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చి ఆమెకి తెలియపరుస్తున్నాడు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లగా రహస్యముగా ఆమెను విడనాడా నిర్దేశించను. ఆయన నీతిమంతుడు అనమాట యేసేపు, ఆయన పరిశుద్ధుడు అనమాట. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే ఈ యొక్క వివాహం జరగముందే ఈ యొక్క మరియ గర్భం ధరించింది, అనేకులు నన్ను అపార్థం చేసుకుంటారేమో, అనేకులు అనేక రకాలుగా మాట్లాడతారేమో, అనేకులు అనేక రకాలుగా అనుకుంటారేమో, కాబట్టి నేను ఈమెను విడనాడాలి, నేను ఈమెను విడిచిపెట్టాలని ఆయన రహస్యంగా ఆలోచించాడు అన్నమాట, రహస్యంగా ఉద్దేశించాడు. అప్పుడు మరి యేసేపుకు ఈ యొక్క సంగతుల గురించి ఆలోచించుగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు వంటి యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనట భయపడకము అని అన్నాడు ప్రియులారా. ఆ రోజుల్లో ఆ కాలాల్లో ఒక్కసారి ప్రదానం చేయబడితే, ఒక్కసారి ఒక ఆడపిల్ల ఒక పురుషునికి పెళ్లి చేస్తున్నామని అందరికీ తెలియబరిసి అందరికీ తెలిస్తే ఆ యొక్క స్త్రీని ఎవరు కూడా పెళ్లి చేసుకోరు, ఆ యొక్క పురుషుని కూడా ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుగా. అందుకని వీళ్ళు ప్రదానం చేసిన తర్వాత మరి వీళ్ళు ఒకరికొకరు ఒక భార్యాభర్తలాగా ఏర్పాటు చేయబడ్డారన్నమాట. అందుకని ఇక్కడ ప్రభు యొక్క దూత కూడా ఏమి చెబుతుందంటే యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొని నువ్వు భయపడవద్దు అన్నాడు ప్రియులారా. అదేంటి
పెళ్ళి అవ్వలేదు కదా, ప్రధానమే చేయబడిందిగా, ప్రధానము చేసిన తర్వాత భార్య అంటారండి, పెళ్ళైన తర్వాత భార్య అనాలిగా అని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఆ కాలాలు, ఆ యొక్క పద్ధతులు, ఆ యొక్క ఆచారాలు వేరు, ఆ యొక్క ఆలోచనలు వేరు. అందుకని దేవుని యొక్క ఆలోచనలు వేరు. కాబట్టి దేవుడే స్వయంగా యోసేపుకు చెప్పి అన్నాడు, ప్రదానం చేయబడింది ఆమెకు, నీకు భార్య అని, నువ్వు ఆమెను విడనాడవద్దు, ఆమె నీతోనే ఉంటుంది, ఆమె నీతోనే కాపురం చేస్తుంది, మీరిద్దరూ భార్యాభర్తలకి లోకంలో జీవించండి. కాకపోతే ఈమె నువ్వు మరి కాపురం చేయకముందు ఈమె గర్భం ధరించిందిగా, ఆ యొక్క గర్భం ఏ విధంగా ధరించిందంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం కలిగి ఉంది, పరిశుద్ధాత్మ ద్వారానే ఆ యొక్క గర్భం వచ్చిందని స్వయంగా ప్రభు యొక్క దూత స్వప్నమందు యోసేపునకు తెలియపరచబడింది అన్నమాట. నీ భార్యను మరియను చేర్చుకునేందుకు భయపడకమన్నాడు. యోసేపు నువ్వు ఎంత మాత్రమో భయపడవద్దు, యోసేపు నువ్వు ఏమాత్రం భయపడవద్దు, నీ యొక్క భార్యను నువ్వు చేర్చుకో, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నాడు. ప్రియులారా, ఎలా కలిగిందంటే మానవుల వల్ల కాదు, ఎలా కలిగిందంటే ఈ యొక్క రక్త మాంసాల వలన కాదు, ఎలా కలిగిందంటే ఈ యొక్క లోకముల వల్ల కాదు, అది దేవుని వలనే కలిగింది. ఆమెకి పరిశుద్ధాత్మ వలనే కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడే ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడనమాట. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది, యెహోవా ఇచ్చు గర్భఫలం వచ్చే గొప్ప బహుమానం అని ఉంది. ప్రియారా, కొంతమంది పిల్లల పుట్టగా చాలామంది ప్రార్థన చేస్తారు, మాకు పిల్లల పడతలేదు, మాకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. కొంతమంది డాక్టర్లు దగ్గరికి తర్వాత నీకు గర్భఫలము లేదు, నీకు పిల్లల పుట్టరని కూడా కొంతమంది చెబుతారు ఉంటారు. ప్రియులారా, మరి అటువంటి వారు ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే, ఎవరి మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇక్కడ దేవుడే స్వయంగా మరియకు గర్భఫలాన్ని ఇచ్చాడనమాట. దేవుడే స్వయంగా మరియకు గర్భఫలాన్ని ప్రసాదించాడనమాట. ఇక ఈ మరియను యోసేపు ఇరువురు కాపురం చేయకముందే, వివాహం చేయకముందే మరియా గర్భం ధరించిందంటే అది దేవుని యొక్క దయే. అందుకని బైబిల్ గ్రంథం కూడా ఏమండి, మరియా నీవు దేవుని యొక్క దయను పొంది ఉన్నావు అని రాయబడి ఉంది. ప్రియులారా, కాబట్టి ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది. ఆమె యేసు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవలెను అని చెప్పి ఉన్నాడు. అంటే క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క విధానము సమస్తమంతా కూడా ఎవరికి తెలియపరచబడిందంటే, సమస్తం కూడా ఎవరికి చెప్పబడిందంటే మరియా యోసేపులు కూడా తెలియపరచబడింది. ఈ యొక్క లోకంలో ఉన్న వారు అందరికి కూడా తెలియపరచబడింది. క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఇక లోకంలో వదిలేస్తాడు, ఒక కన్యక ద్వారా, వివాహము చేయబడినటువంటి ఒక కన్యక ద్వారా, ప్రదానం చేయబడిన ఒక కన్యక ద్వారా, ఆమె ఎటువంటి పాపం ఎరిగిన ఒక కన్యక ద్వారా ఈ యొక్క లోకంలో వదిలేస్తాడని మరి తెలియపరచుకుంది. కుమారుని కనుక తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను. ఎవరు రక్షిస్తాడంట? ఈ యొక్క లోకంలో ఉన్న వారిని అందరి ప్రజల యొక్క పాపం నుండి ఎవరు రక్షిస్తారంటే యేసు ప్రభువే రక్షిస్తాడు. ఎవరు కూడా ఈ యొక్క లోకంలో రక్షించారు. అందుకని ఆయనకు ఏమి పేరు పెట్టదు అంటే ఆయనకు యేసు అని పేరు పెట్టము అని చెప్పబడిందండి. నువ్వు యేసు అనే ఆయనకి పేరు పెట్టి ఏ పేరు కూడా పెట్టవద్దు. నరమాత్రులు కానీ ఈ యొక్క లోకం మానవులు కానీ ఎవరికి కూడా పేరు పెట్టడానికి అర్హులు కాదు. ఈ యొక్క పేరు నువ్వు పెట్టు, యేసు అని పేరు పెట్టి ఏ పేరు కూడా పెట్టవద్దు. జీసస్ హూ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, జీసస్ హూ గివ్స్ ద సల్వేషన్ టు ఆల్ హ్యూమన్ కైండ్, ఆ పేరే పెట్టండి. దేవుడు క్రీస్తు యొక్క లోకములను ప్రతి ఒక్క మానవులను రక్షిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క లోకములను వారందరూ కూడా విముక్తులు కలిగిస్తాడు. ఆయన పేరే పెట్టండి, ఏ పేరు కూడా మీరు పెట్టవద్దని స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు స్వప్నమందు మరియకు యోసేపుకు స్పష్టంగా తెలియపరిచాడు. ప్రియులారా, స్పష్టంగా చెప్పబడ్డాడు. కాబట్టి యేసు అని పేరు పెట్టండి అన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టదరు అని ప్రభు తన యొక్క ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇది ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తలు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పినారు, ఇదిగో కన్యక ద్వారా ఒక కుమారుడు పడతాడు, ఇదిగో కన్యక ద్వారా ఒక లోకరక్షకుడు పడతాడు, కన్యక ద్వారా ఒక యేసు పడతాడు, ఆయన యొక్క లోకంలో ప్రతి ఒక్క మానవుల యొక్క పాపం కూడా విముక్తిని కలిగిస్తాడు, ఆయన యొక్క లోకంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా రక్షిస్తాడని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక ప్రవచనాలు ప్రవచింపబడిన ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏ విధంగా మరి ప్రవక్తలు కూడా ప్రవచించారంటే ఆయనే ఇమ్మానుయేలు, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టండి అని చెప్పి, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు.
ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడంటే మనల్ని ఎప్పుడు రక్షిస్తాడన్నమాట. దేవుడు మనతో ఉండడం మనం రక్షించే దేవుడు. దేవుడు మనతో ఉండడం మనకు భయం ఉండదు. దేవుడు మనతో ఉండడం మనకు శాంతి ఉండదు. దేవుడు మనతో ఉండడం మనకు సమాధానం ఉండదు. దేవుడు మనతో ఉన్నాడంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లు ఉండవు. వీఆర్ హ్యాపీ విత్ గాడ్. వెన్ గాడ్ డల్స్ ఇన్ అవర్ లైఫ్స్ వీఆర్ వెరీ హ్యాపీ. దేవుడు ఎప్పుడైతే మన యొక్క జీవితంలో జీవిస్తాడో మనం సంతోషంగా ఉంటాం. దేవుడు ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో జీవిస్తాడో అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. దేవుడే ఎప్పుడైతే మనలో ఉన్నాడో మనం సంతోషంగా ఉంటాం ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని మీ యొక్క హృదయములే దేవుని యొక్క దేవాలయం అన్నారు. మన యొక్క హృదయమే దేవుని యొక్క దేవాలయం. మందిరాలకు వెళ్తే దేవుని యొక్క దేవాలయం అనుకుంటాం, ప్రార్థన కోడలికి వెళ్తే అక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటాం. కాదు ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడంటే మీ హృదయములే దేవుని యొక్క దేవాలయాలు. ఏ పవర్ఫుల్ వర్డ్, ఏ పవర్ఫుల్ వర్డ్. ఇది చాలా శక్తివంతమైన మాట అన్నమాట. ఏ పవర్ఫుల్ వర్డ్ విచ్ చేంజెస్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఇదే శక్తివంతమైన మాట అన్నమాట. ఇదే మనుషుల యొక్క జీవితాలను మార్చే మాట అన్నమాట. ఈరోజు దేవుడే మనకు హృదయములో లేడని అనేక మంది అనుకునేవారు ఉన్నారు. దేవుడే మనకు జీవితాలు లేడని అనేక మంది మనం అనుకున్నారు. అందుకని వారి యొక్క జీవితాలను చీకటమయమైపోతున్నాయి. అందుకని వారు చీకటమయంలో జీవిస్తున్నారు. అందుకని వారు అంధకారంలో జీవిస్తున్నారు. అందుకని మోసాలు, కుట్రలు, కుతంత్రాలు జీవించడానికి కూడా పూనుకుంటున్నారు ప్రియులారా. When God dwells in our hearts, we are happy. ఎప్పుడైతే దేవుడు మన యొక్క హృదయంలో జీవిస్తున్నాడు అప్పుడు మన సంతోషంగా ఉంటుంది. When God dwells in our hearts, no more sin. ఎప్పుడైతే దేవుడు మన యొక్క హృదయంలో ఉన్నాడని తెలుసుకుంటాం అప్పుడు పాపం అనేది ఉండదు ప్రియులారా. ప్రభు కూడా ఇదే మాట చెప్పి ఉన్నాడు, మీ యొక్క హృదయాలే దేవుని యొక్క దేవాలయని. అందుకని ప్రభు ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ప్రవక్తల ద్వారా చెప్పాడు ఏమనంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. దానికి భాషాంతరము, దానికి మరొక పేరు దేవుడు మీకు తోడే ఉన్నాడు. దేవుడు మీకు తోడే ఉన్నాడు, దేవుడికి మీకు అండై ఉన్నాడు అని అర్థం అన్నమాట ప్రియులారా. కొంతమంది అనుకుంటా ఉంటారు దేవుడు మాకు తోడు లేడు, దేవుడు మాకు ఉండలేదు, మాకు ఇన్నే కష్టాలు వస్తున్నవి, మాకే ఇన్నే బాధలు వస్తున్నవి, మాకు ఇన్నే ఇక్కట్లు వస్తున్నాయని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అలా అనుకోక ముందు నిజముగా నేను దేవుని విశ్వసిస్తున్నానా, నిజముగా నా యొక్క జీవితంలో లోటుపాటు ఏమైనా ఉందా, నిజముగా నా యొక్క దేవుడిని నిజముగా విశ్వసించి ఆయన్ని ఆరాధిస్తున్నానా, ఆయన్ని గణపరుస్తున్నానా, లేకపోతే ఇది ఒక సైతాను పని, లేకపోతే ఇది ఒక సైతాని క్రియ అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి, ముందు ఆలోచించాలి. ముందు మంట రాకముందు పొగ వస్తుంది ప్రియులారా. పొగ వచ్చిన తర్వాతే మంట వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ మంట ఆరిపోయిందో మళ్ళీ పొగ వస్తుంది అన్నమాట. మన యొక్క జీవితాలు ఒక మంటలాగా ఉండాలంటే ముందు మనకు జీవితాలు పొగ రావాలి. పొగ అంటే మనం పొగ పీల్చుకున్నా సరే పొగ దగ్గర కళ్ళు మంటలు వస్తాయి, దాని దగ్గు వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే అది ఒక బాధగా ఉంటుంది. మంట వచ్చినప్పుడు అది వేడిగా ఉంటుంది, దాని దగ్గరికి మనం వెళ్ళం. కానీ దేవుని యొక్క వెలుగు ఒక మంట రూపంలో వచ్చిందంటే మన యొక్క జీవితాల్లో అప్పుడే మన యొక్క జీవితం వెలుగుమయంగా ఉంటుంది. అందుకని దేవుడు మనతోనే ఉన్నాడు. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కడలు వచ్చినా దేవుడు మనతోనే ఉన్నాడని ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఒక సత్యాన్ని మనము తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలి. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకొండెను. అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టెను. మరి ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారంటే యేసు అని పేరు పెట్టారనమాట. ఆ కుమారుడికి ఏమని పెట్టారంటే క్రీస్తు అని పేరు పెట్టారనమాట. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారు అంటే రక్షకుడు అని పేరు పెట్టారన్నమాట. మరి యేసేపుకు స్వప్నం ద్వారా తెలియపరచిన యొక్క మాటలన్నీ కూడా యేసేపు అంగీకరించాడు, యేసేపు మరి స్వీకరించిన తర్వాత ప్రభుతోత ఆజ్ఞాపించింది, ప్రభుతోత చెప్పి ఉంది కరెక్ట్గా. యేసేపు ఈ ప్రకారమే చేయి, నీ భార్యను చేర్చుకో, నీ భార్యను ఎంత మాత్రమో తిరస్కరించకు. ఈ రోజుల్లో భార్యను తిరస్కరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో భర్తను తిరస్కరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయ్యో నా భార్య అట్లా ఉంటుంది, అయ్యో నా భార్య ఇలా ఉంటుంది, అయ్యో నా భర్త అలా ఉంటుంది, ఇలా ఉంటుందని తిరస్కరించుకుని కాపురాలను నాశనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. దీనికి ఉదాహరణ యేసేపు మనకి మంచి ఉదాహరణ. దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియపరుస్తాడు. భార్య భర్తల విషయాలలో కానీ,
కుటుంబ విషయాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తాడు. కాకపోతే మనం ఏమి చేయాలంటే దేవుని యొక్క మాట ఆలకించాలి. లోక మాటలు కాదు, పక్కింటి వాళ్ళ మాటలు కాదు, ఎదుంటి వాళ్ళ మాటలు కాదు, లేదా మన యొక్క పిల్లి మాటలు కాదు, లేదా మన అత్త మాటలు కాదు, లేదా మనం వేరే వాళ్ళకి మాటలు కాదు. మనం ఆలకించవలసింది లిజన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలను మనం ఆలకించాలి. నాట్ ద వరల్డ్లీ పీపుల్, ఈ యొక్క లోకంలో ఉండే యొక్క మనుషుల యొక్క మాటలు కాదు మనం ఆలకించాల్సింది. ఇక్కడ యేసేపు ఎవరి మాటలను ఆలకించాడంటే ఈ లిజన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, ఈ హర్డ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వప్నాన్ని ఆలకించాడు, దేవుని యొక్క మాటలను ఆలకించాడు ప్రియులారా. అందుకని యేసేపు దేవుని చేత నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు, దేవుని చేత పరిశుద్ధుడిగా పరిగణింపబడ్డాడు. తన యొక్క భార్యని చేర్చుకున్నాడు, హద్దుకున్నాడు. ఈ ఎంబ్రేస్డ్ హిస్ వైఫ్, ఈ లవ్డ్ హిస్ వైఫ్. తన హద్దుకున్నాడు, తన యొక్క భార్యని ప్రేమించాడు ప్రియులరా. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, అంటే ఆమెను కుమారుని కను వరకు చాలా జాగ్రత్తగా మరియతో ఉన్నాడు. అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టెను. మరి ఏం పేరు పెట్టారంట? యేసు అనే పేరు పెట్టారు. ఇది స్వప్నమందు క్రీస్తు యొక్క జనన విధానము యేసేపుకు మరియలకు తెలియపరిచింది. మరి ముఖ్యంగా స్వప్న విధానం, జనన విధానము, క్రీస్తు యొక్క విధానం తెలియపరిచిందన్న ప్రియులారా. ఇందుట్లో ఎటువంటి తప్పు లేదు, ఇందుట్లో ఎటువంటి లోటుపాటు ఎటువంటి ఏమీ కూడా లేదు ప్రియులారా. క్రీస్తు యొక్క జనన ఈ విధంగా ఈ లోకంలో వచ్చిందన్నమాట. కాబట్టి మన క్రీస్తు యొక్క జనన విధానం తెలుసుకొని ఆయనే యేసు, ఆయనే రక్షణని మనం స్వీకరించాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక, పరిశుద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వేలాది వందనాలు స్తోత్రం నా ప్రభువా. నీ యొక్క నామమున నా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మేము ఆలకించిన నా తండ్రి, ఇదిగో నా ప్రభ, ఎవరెవరైతే నా ప్రభు నీ యొక్క వాక్యాన్ని ఇప్పుడు ఆలకించి ఉన్నారో నా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి వారిని తట్టండి, ముట్టండి, ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. నీ యొక్క జనన విధానం మాకు ఈ రోజు నా తండ్రి తెలియపరిచారు నా ప్రభ. నీ యొక్క జనన విధానం నా తండ్రి ఈ రోజు మాకు బయలుపరిచారు నా తండ్రి. నీవే నిజమైన దేవుడు అని, నీవే నిజమైన ఇమ్మానుయేలువని, నీవే నిజమైన లోకరక్షకుడని నమ్మి విశ్వాసంతో జీవించే భాగ్యం దాయిచ్చారు నా ప్రభ. ఎవరైతే నీకు వాక్యాన్ని ఆలకించారో నా తండ్రి, ఈ యొక్క లోకం మీద ఆదుకోండి నా ప్రభ. ఈ యొక్క లోక మనుషులు ఈ యొక్క మాటను ఆలకించిన నా తండ్రి, నీ యొక్క మాటను ఆలకించిన నా తండ్రి జీవింపు చేసే భాగ్యం దాయిచ్చిన నా తండ్రి. నీ యొక్క మాటను ఆలకించిన నా ప్రభ, నీ మీద ఆధారపడి జీవించే భాగ్యం దాయిచ్చిన నా తండ్రి. సైతానిక క్రియలు కానీ, దుష్ట క్రియలు కానీ, దురాత్మలు కానీ ఉంటే వాటి లాయపరి విడుదల కాల వచ్చేయమని నా తండ్రి ప్రార్థన చేస్తున్న తండ్రి. నీవే నిజమైన దేవుడు అండి, మీ ప్రత్యేక బిడ్డ విశ్వాసంతో జీవించే భాగ్యం దాయిచ్చండి. నీకు వేల కొద్ది దేవదత్త నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి ఇక ప్రార్థనలో ఏకీపిస్తున్న నా తండ్రి వారిని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్న తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి వారిని తట్టండి నా ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తిని ఉన్న ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి బలాన్ని ఉన్న వారిలో ఉండి వ్యాధిని, బాధలను సమస్తమని కూడా తొలగించమని నరుడు యేసుక్రీస్తు ఆది పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుకున్న తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా.
ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో Help you understand God's Word in a whole new way, go to goodnewsunlimited.com. You can sign up there to get your free devotional delivered to you each day. This program has been paid for by the partners and friends of Good News Unlimited. Word spreads fast.